పేద కుటుంబంలో పుట్టిన రాజు ఇంజనీరింగ్ చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనేదే అతని కోరిక. ప్రతిరోజు ఎంతో కష్టపడి చదివేవాడు. క్లాస్లో అందరికంటే మంచి మార్కులు తెచ్చుకునేవాడు. తనని మంచి చదువు చదివించడం కోసం రాజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను చదివిస్తున్నారు. కాలేజీలో ఈరోజు సెమినార్ ఉందని ఆలోచిస్తూ తయారయ్యి కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత సెమినార్లో మంచి ప్రదర్శన ఇస్తాడు. అలాగే తను చేసిన ప్రాజెక్ట్ వర్క్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. తన ప్రాజెక్ట్ని చూసి కాలేజ్ మేనేజ్మెంట్ తనకు బహుమతి అందిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీరు ఈజీగా మీ మొబైల్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మైక్రోసాఫ్ట్ డిజైనర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి మీ గూగుల్ అకౌంట్ ద్వారా. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు చాలా ఆప్షన్స్ షో అవుతాయి. ఇక్కడ వాల్పేపర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్స్, అవతార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా షో అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా అవతార్స్ షో అవుతాయి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఇవే మీరు యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఓన్గా మీరు ఒకవేళ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఓన్గా క్రియేట్ చేయడం కోసం ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ షో అవుతుంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలో మీరు ప్రాంప్ట్ రాయండి. నేనైతే ఒక అబ్బాయిని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 25 years old, హ్యాండ్సమ్ బియర్డ్ బాయ్ రాజు, వియరింగ్ రెడ్ షర్ట్, హోల్డింగ్ బ్యాగ్ ఆన్ షోల్డర్ అని రాశాను. సో అతను నడుచుకుంటూ కాలేజ్కి వెళ్ళేటట్లు ఇక్కడ నేను రాస్తున్నాను. వాకింగ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ కాలేజ్. మీరు ఏదైనా రాసుకోండి. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఎలా అవటార్స్ క్రియేట్ చేయాలో చూపించడం కోసం ఇలా రాస్తున్నాను. అలాగే మీరు హెయిర్ స్టైల్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సైజ్లో వైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు యూట్యూబ్ లాంగ్ వీడియో క్రియేట్ చేస్తుంటే జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజెస్ జనరేట్ అయ్యాయి మనకు. సో నేనైతే ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇదే ఫేస్ని కన్సిస్టెంట్గా ప్రతి సీన్లో మనం యూస్ చేయాలంటే దీనికోసం మనం జస్ట్ ఇలా సింపుల్గా నేను చూపిస్తాను, అలా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే స్టోరీ జనరేట్ చేయాలనుకుంటున్నారో స్టోరీ గురించి ఇక్కడ రాయండి. సో ఫస్ట్ మనం అవతార్ క్రియేట్ చేసాం కదా, దీన్ని మనం ఈ ప్రాంప్ట్ని కాపీ చేసేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చాట్ జీపీటీలోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టోరీ ఎలాంటి స్టోరీ కావాలో రాయండి. నేనైతే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గురించి స్టోరీ అయితే రాస్తున్నాను. సో ఇక్కడ జనరేట్ స్టోరీ అబౌట్ అని రాసి ఏదైతే ప్రాంప్ట్ మనం కాపీ చేసామో అవతార్లో ఉన్న ప్రాంప్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత అతను ఏం చేస్తున్నాడో మనం ప్రాంప్ట్లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను స్టడీయింగ్ ఇంజనీరింగ్ అండ్ హౌ హీ బికేమ్ సక్సెస్ఫుల్లీ గెట్ ఏ జాబ్ అని ఇక్కడ నేను రాస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చాట్ జీపీటీలో లెంత్ ఎంత కావాలన్నా వీడియో కోసం మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 minutes లెంత్ వీడియో క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ వీడియో లెంత్ వచ్చేసి 5 minutes కావాలి అని ఇక్కడ ప్రాంప్ట్లో మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ నేను వీడియో లెంత్ 5 minutes అని రాస్తున్నాను. మనం యూట్యూబ్ వీడియో కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి ఫర్ మై యూట్యూబ్ వీడియో అని ఇక్కడ రాద్దాం. ప్లస్ తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో మనకు స్టోరీ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఈజీగా చాలా మంచి వేలో స్టోరీ అయితే ఇక్కడ జనరేట్ అయ్యింది. మనం జనరేట్ చేసిన స్టోరీకి మనకు ఇమేజెస్ కావాలి. సో ఇందుకోసం కూడా మనం ప్రాంప్ట్స్ ఇక్కడ నుండే తీసుకుందాం. సో ఈజీగా ఇక్కడ మనం గివ్ ఇమేజ్ విజువల్స్ సీన్ బై సీన్ అని బై ది స్టోరీ అని మనం ఇక్కడ ప్రాంప్ట్ రాస్తే మనకు ఇక్కడ ఇమేజెస్ కోసం ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. కానీ మాకు కన్సిస్టెన్స్ క్యారెక్టర్ కావాలి కాబట్టి సో సేమ్ రాజు క్యారెక్టర్ అలాగే సేమ్ లుక్లో ప్రతి సీన్లో కావాలి కాబట్టి సో ఇక్కడ లుక్స్ ఆఫ్ రాజు విల్ నాట్ చేంజ్ ఇన్ ఎనీ సీన్ అని ఇక్కడ నేను రాస్తాను.
లేదంటే విల్ నాట్ చేంజ్ ఇన్ ఎనీ సీన్ అని రాయండి. సో ఇలా రాసేసుకోండి ఫ్రెండ్స్. రాసుకున్న తర్వాత దీన్ని మనం జనరేట్ చేసేద్దాం. మనకు ప్రాంప్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే వచ్చేసాయి. కానీ మనకు రాజు స్టైల్ అంతగా ఇక్కడ సిమిలర్గా లేదు. సో దీనికోసం మనం మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ చేంజ్ చేస్తాను. ఏదైతే మనం అవతార్ జనరేట్ చేయడం కోసం ప్రాంప్ట్ని యూస్ చేసామో అదే ప్రాంప్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను. సో ఇక్కడ ఇదంతా నేను కట్ చేసేసుకుంటాను. వీరింగ్ రెడ్ షర్ట్ వరకు ఇక్కడ నేను క్లియర్ చేస్తాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు కరెక్ట్ వేలో సేమ్ కన్సిస్టెన్స్ క్యారెక్టర్ ఇక్కడ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే లభించాయి. స్టోరీ ప్రకారంగా ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇక్కడ లభించాయి. సో దీన్ని మనం కాపీ చేసుకుందాం 1 by 1. ఫస్ట్ విజువల్ని ఇక్కడ నేను కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఓపెన్ చేసుకోండి. సో ముందుగా మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. జనరేట్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయింది. మీకు ఇది వద్దంటే ఇంకోసారి రీజనరేట్ చేయండి, ఇంకా మనకు మంచి రిజల్ట్ అయితే లభిస్తుంది. సో ఇక్కడ నేను ఈ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం రిమూవ్ చేసేయండి. రెడ్ షర్ట్ వరకు రిమూవ్ చేయండి, ఇలానే ఉండివ్వండి. సో తర్వాత మనకు సెకండ్ సీన్ ఏది ఉందో సెకండ్ విజువల్ని ఇక్కడ నుండి కాపీ చేసేసుకుందాం. సో ఇక్కడ నుండి నేను కాపీ చేస్తాను. సెకండ్ విజువల్ని ఇలా కాపీ చేసేసుకుంటాను. తర్వాత మళ్ళీ తిరిగి మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ డిజైనర్లో అద్భుతంగా మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, హెచ్డి క్వాలిటీలో రియలిస్టిక్గా మనకు ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో ఇందులో మనకు ఇదైతే నాకు నచ్చింది, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత సేమ్ ఇలానే మిగిలిన విజువల్స్ కూడా మనం ఇక్కడ నుండి జనరేట్ చేసేద్దాం. సేమ్ ఇక్కడ నుండి రెడ్ షర్ట్ వరకు ఇక్కడే మ్యాటర్ ఉండివ్వండి. సో తర్వాత బ్యాక్ వచ్చేస్తాను. సో ఇక్కడ మనకు థర్డ్ విజువల్ అయితే కావాల్సి ఉంది కాబట్టి థర్డ్ విజువల్ని ఇక్కడ నుండి కాపీ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇలా కాపీ చేసేసుకుంటాను. తర్వాత మైక్రోసాఫ్ట్ డిజైనర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజెస్ జనరేట్ అయ్యాయి కదా. ఇది రియలిస్టిక్గా ఒరిజినల్గా ఉంది. ఫ్రెండ్స్, మిగతా ఇమేజెస్ని మీరు సేమ్ ఈ ప్రాసెస్లోనే జనరేట్ చేసేసుకోండి. సో మనం ఎలాగైతే చాట్ జీపీటీలో ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసామో అదే ప్రాంప్ట్స్ని అక్కడ నుండి కాపీ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్ వెబ్సైట్లో ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి మనకు ఫ్యూ సెకండ్స్లోనే ఇమేజ్ రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్లో పైన కొన్ని పాయింట్స్ అనేది గోల్డ్ కలర్లో షో అవుతుంటాయి. చాలామంది అనుకుంటారు ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇమేజ్ జనరేట్ చేయలేమని. లేదు ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ ఎందుకు ఇస్తారంటే ఫాస్ట్గా ఇమేజ్ జనరేషన్ చేయడం కోసం. ఒకవేళ పాయింట్స్ అయిపోతే కొంచెం స్లోగా ఇమేజ్ జనరేట్ అవుతుంది, కానీ ఇక్కడ నుండి మీరు అన్లిమిటెడ్గా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోని స్పీడప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇమేజెస్ అన్నీ నేను జనరేట్ చేసేస్తాను. మీకు అదే ప్రాసెస్ నేను చూపించేసాను కదా, ఇదే ప్రాసెస్లో మీరు ఇమేజెస్ జనరేట్ చేయండి. ఇప్పుడు మన ఇమేజెస్ని వీడియోలోకి మార్చుకోవాలి. సో ఇందుకోసం నేను కొన్ని వెబ్సైట్స్ ఇక్కడ మీకు షో చేస్తాను. ఈ వెబ్సైట్స్ ఎలా మనం వీడియోస్ క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ రన్వే ఎంఎల్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ట్రై రన్వే అని ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ నుండి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో టూల్స్లో జనరేటివ్ సెషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మై ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ని 1 by 1 ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ని నేను ఇక్కడ అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో వచ్చేసి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. క్రాప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
క్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇమేజ్ అనేది క్రాప్ అయిపోతుంది. సో ఇక్కడ మనం వీడియోని ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో మనం ప్రాంప్ట్ ఇచ్చేయాలి. ప్రాంప్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను మీకు ప్రాంప్ట్ ఇచ్చి చూపిస్తాను. ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ అయితే ఉందో సేమ్ ప్రాంప్ట్ సేమ్ ఇమేజ్కి యూస్ చేయండి. ఫస్ట్ ఇమేజ్కి ఈ ప్రాంప్ట్ ఉంది కాబట్టి ChatGPTలోకి బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి ఇక్కడ నుండి ఫస్ట్ విజువల్ని కాపీ చేసుకోండి. తర్వాత రన్అవే MLలోకి బ్యాక్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసేయండి కాపీ చేసిన ప్రాంప్ట్ని. ఇక్కడ మనం ఇలా పేస్ట్ చేసేద్దాం. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మీరు ఒక్కో వీడియో 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 5 సెకండ్సే పెట్టాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు మన వీడియో అనేది పూర్తిగా షో అవుతుంది. సో ఇక్కడ మన ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ HD క్వాలిటీలో వీడియో అనేది తయారైంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా వీడియో మీద, దీని మీద క్లిక్ చేయండి. వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ఇలానే మనం మిగతా ఇమేజెస్ని కూడా వీడియోలోకి కన్వర్ట్ చేసేద్దాం. నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తాను మీరు రన్అవే ML యూస్ చేయండి, ఎందుకంటే ఇందులో ఫుల్ HD క్వాలిటీలో మనకు వీడియోస్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ నుండి మనం ఈ ప్రాంప్ట్ని రిమూవ్ చేసేద్దాం. సో పూర్తిగా నేను రిమూవ్ చేస్తాను. జస్ట్ మనకు అతను వేసుకున్న దుస్తులు, అతని స్టైల్ వరకు మనం అలానే ప్రాంప్ట్ ఉంచుదాం. తర్వాత మళ్ళీ ChatGPTలోకి వచ్చేయండి. సో ఇక్కడ నుండి దీన్ని నేను కాపీ చేస్తాను సెకండ్ విజువల్ని. ఇప్పుడు మనకు సెకండ్ ఇమేజ్కి వీడియోలా కన్వర్ట్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ నేను ప్రాంప్ట్ని పేస్ట్ చేసేసాను. అలాగే ఇక్కడ నుండి ఫస్ట్ ఇమేజ్ని రిమూవ్ చేసేసి సెకండ్ ఇమేజ్ని ఇక్కడ నుండి నేను అప్లోడ్ చేసేస్తాను. సో మీరు కూడా అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇందులో మనకు చాలా ఈజీ వేలో వీడియోస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో రియలిస్టిక్గా వీడియో జనరేట్ అయింది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. సేమ్ ప్రాసెస్లో మిగతా ఇమేజెస్ని మనం వీడియోలోకి కన్వర్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ కూడా నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కంప్లీట్గా నేను ప్రతి ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం ఇంకో వీడియో జనరేషన్ వెబ్సైట్ చూద్దాం. సో ఇక్కడ క్రోమ్లోకి బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ వీడియో స్టూడియో AI అని ఇక్కడ క్రోమ్ బార్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈజీగా మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో వీడియో స్టూడియోని ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ట్రై వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఇమేజ్ని అప్లోడ్ చేసేసుకోండి. తర్వాత సేమ్ ChatGPTలో నుండి ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం వీడియో స్టూడియోలోకి. వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ఇక్కడ ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేస్తాం. ప్రాంప్ట్ లేకుండా కూడా మీరు జనరేట్ చేయొచ్చు, కానీ ప్రాంప్ట్ రాసి మనం జనరేట్ చేసే విజువల్స్ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ మనం క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో చూడండి, ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మన థర్డ్ వెబ్సైట్ వీడియో క్రియేషన్ కోసం మనం చూసేద్దాం. సో ఇక్కడ పిక్సావర్స్ AI అని టైప్ చేయండి. సో ఇక్కడ వెబ్సైట్ అనేది షో అవుతుంది, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. సో ఇక్కడ నుండి నేను లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డాష్బోర్డ్ షో అవుతుంది, అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేసేద్దాం ఫ్రెండ్స్.
ఇమేజ్కి ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేసేద్దాం. ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వీడియో డ్యూరేషన్ 8 సెకండ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను 5 సెకండ్సే పెట్టాను. తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. మనకు ఇందులో కూడా ఫాస్ట్గా వీడియోస్ అది జనరేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో తయారైంది. సో చూడండి, ఎంతో రియలిస్టిక్గా ఉంది కదా, అచ్చం ఒక రియల్ అబ్బాయి రాస్తున్నట్టు ఉంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకుందాం. వీడియో జనరేషన్ కోసం ఇంకో వెబ్సైట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇక్కడ నుండి ఈ ప్రాంప్ట్ని కాపీ చేసేసుకుందాం. సో ఇలా నేను కాపీ చేసుకుంటాను. తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు నేను చూపించబోయే వెబ్సైట్స్ అన్నింటిలో నాకు RunAway చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దాంట్లో క్వాలిటీ చాలా బాగా ఉంది కాబట్టి. సో మనం ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో లూమా AI అని సెర్చ్ చేద్దాం. లూమా AI అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే మనకు వెబ్సైట్ షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు ప్రాంప్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇమేజ్ ప్రాంప్ట్ని మనం పేస్ట్ చేసేద్దాం. ChatGPTలోకి వెళ్ళి ChatGPTలో ఇమేజ్ కొన్న ప్రాంప్ట్ని కాపీ చేసేసుకుందాం. నేనైతే 8th ఇమేజ్ జనరేట్ చేస్తున్నాను కాబట్టి 8th కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసేసాను, పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కూడా మనకు చాలా త్వరగానే మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం రిజల్ట్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు వీడియోస్ అనేది కింద షో అవుతాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వీడియో అనేది జనరేట్ అయిపోయింది. వీడియో మీద క్లిక్ చేద్దాం. సో చూడండి, మనకు బాగా మంచి క్వాలిటీలోనే లభించింది ఇక్కడ వీడియో. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ChatGPTలోకి వెళ్ళండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయడం కోసం మనం జనరేట్ చేసిన స్టోరీని ఇక్కడ తెలుగులోకి కన్వర్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఇంగ్లీష్లో స్టోరీ అయితే మనకు లభించింది కదా, ఇదే స్టోరీని మనం తెలుగులోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఈజీగా మనం ఇలా ఒక ప్రాంప్ట్ అయితే రాసేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను రాసి చూపిస్తాను. గివ్ ది స్టోరీ ఇంటూ తెలుగు లాంగ్వేజ్ అని ఇక్కడ నేను రాస్తాను. లేదంటే మీరు గివ్ ది స్టోరీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని లేదా తెలుగు అని రాయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన స్టోరీ అనేది తెలుగులోకి మారిపోయింది. సో ఈ పూర్తి స్టోరీని మనం ఇక్కడ నుండి కాపీ చేసేసుకుందాం. కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు కీప్ నోట్స్ అనే యాప్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ స్టోరీని పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈజీగా వాయిస్ ఓవర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీ మొబైల్లో ఉన్న రీసెంట్ ట్యాబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి, లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వాయిస్ రికార్డర్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది కూడా ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇలా మనకు 2 స్క్రీన్స్ అయితే షో అవుతున్నాయి. ఇక్కడ మనం ఇలా చదువుతూ వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు. సో ఎంతో ఈజీ కదా ఫ్రెండ్స్. ఇలా మనం ఇక్కడ స్టోరీ చూస్తూ వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత వాయిస్ ఓవర్ దీన్ని మనం సేవ్ చేసేసుకుందాం ఇలా నేమ్ రాసి. సో దీన్ని నేను సేవ్ చేసేసుకుంటాను. సింపుల్గా వీడియో ఎడిటింగ్ చేసుకోవడం కోసం ఇన్షాట్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియో క్లిప్స్ని అప్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలా క్యాన్వాస్లో మనం ఫిట్ సెలెక్ట్ చేసేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆడియో ఆప్షన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏదైతే మనం వాయిస్ ఓవర్ చేసాం కదా, వాయిస్ ఓవర్ని ఇక్కడ నుండి యూస్ చేసుకుందాం. నేను ఆల్రెడీ యూస్ చేసేసుకున్నాను, ముందుగానే అప్లోడ్ చేశాను వాయిస్ ఓవర్ని. అప్లోడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా అమేజింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే ఆ ఎఫెక్ట్ని యూస్ చేయండి. నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. నేను జస్ట్ బిగినర్స్ కోసం ఇలా చూపిస్తున్నాను ఈజీగా. సో ఇక్కడ మనం ఎఫెక్ట్ని యాడ్ చేసేసుకుందాం. లాస్ట్ వరకు ఈ ఎఫెక్ట్ని మూవ్ చేసేసుకోండి.
ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు ప్రతి వీడియో క్లిప్ మధ్యలో ఇక్కడ వైట్ కలర్లో ఒక ఆప్షన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ షో అవుతాయి. ఇందులో ఏదైతే మీ వీడియోకి బాగా సూట్ అవుతుందో ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని ఇక్కడ నుండి యాడ్ చేసేసుకోండి. సో ఇలా సింపుల్గా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ PIP మీద క్లిక్ చేసి మీ ఛానల్ లోగోని వీడియోలో అప్లోడ్ చేసేసుకోండి. సో ఇక్కడైతే నేను లోగో అప్లోడ్ చేసేసాను. లోగోని ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. పూర్తిగా వీడియోలో సెట్ అయ్యేటట్లు లోగోని అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనకు వీడియో అయితే రెడీ అయింది. సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.